నా హృదయపూర్వక నమస్కారం. నేను పార్లమెంట్ మెంబర్ అయ్యి 1 ఇయర్ అయినా ఎక్కువ సార్లు మనం అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో కలుసుకోలేదు. ఏదో ఇష్యూస్ వచ్చినప్పుడే కలుసుకున్నాం. అందుకని నేను ప్రతి పేపర్కు సంబంధించిన వాళ్ళని మళ్ళీ అడిగినందుకు మీరు అన్యదా భావించొద్దని రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి రక్షణ లేకుండా పోయింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్న దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకి హర్యానా అనేటటువంటి రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసరు వాళ్ళ పై అధికారి డీసీపీ డిఐసీలు హెరాస్ చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నప్పటికీ కూడా నన్ను కులం పేరుతోనే వేధిస్తున్నారు, ఈ సమాజంలో నేను బ్రతకలేను అని 3 పేజీలు ఎవరెవరు హెరాస్ చేశారు, ఏం మాట్లాడారనే విషయాలన్నీ సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మామూలుగా చదువు రానటువంటి వాడు, రాజ్యాంగాన్ని హక్కుల గురించి తెలియనటువంటి వాడు, చిన్న ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు ఈ రకంగా భయపడి సూసైడ్ చేసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మా భర్త సూసైడ్ చేసుకోవడానికి ఈ కారణాలని రాసిచ్చాడు అని ఆమె స్వయంగా ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయింది. ఇగో వీళ్ళ వల్ల చనిపోయాడు, ఈ రకంగా క్యాస్ట్ పెట్టి హెరాస్ చేశారు అని రాసిస్తే, ఇంతవరకు ఆత్మహత్య చేసుకునేటటువంటి వాడు రాసిచ్చిన దాన్ని కోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని రాజ్యాంగంలో ఉంది. అది ఇచ్చినా కానీ ఇంతవరకు అక్కడున్న బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ దీన్ని సీరియస్ గా తీసుకునేటటువంటి యాక్షన్ ఇంతవరకు ఎవరి మీద తీసుకోలేదంటే, ప్రభుత్వ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకు ముందు లేనటువంటి కోపాన్ని ఇప్పుడు తెచ్చుకొని అధికారులంతా ఈ దళితులకి రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఈ దళితుడికి పని చేయటం రాదు, మాకు వచ్చేది మీకు వచ్చింది, మా దగ్గర ఊడవాల్సినోడు, మా దగ్గర లెట్టిని గెలవాల్సినోడు, మా ఊళ్ళో పొలాల్లో పనిచేసినోడు, నువ్వేంట్రా కలెక్టర్ అయ్యావు, నువ్వేంట్రా ఎస్పీ అయ్యా అని తిట్టే పరిస్థితి ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం తీసుకొని అక్కడ డీజీపీ గాని, అక్కడ ఉన్న ఇతర ఐపీఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ పాస్ అయిన దళితుడు కూడా ప్రాణం తీసుకునే స్థితికి తీసుకొని వచ్చారు. అదే రకంగా మొన్న కోర్టులో ఒక కేసు విషయంలో మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు గవాయి గారని మహారాష్ట్ర నుంచి, ఆయనకి మెరిట్ మీద ఇచ్చారు. జుడిషియరీ సిస్టమ్ లో రిజర్వేషన్ లేదు, జడ్జెస్ ని ప్రమోషన్ అప్పుడు కానీ అపాయింట్మెంట్ కానీ రిజర్వేషన్ లేదు. అయినా గవాయి గారు ఆయన సొంత మెరిట్ తోని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ఒక కేసు విషయంలో ఆయన కోర్టులో మాట్లాడితే, కోర్టులో మాట్లాడుతున్నటువంటి ఒక లాయరు, ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందో బయట కూడా రిలే అవుతుంది, పార్లమెంట్ లో ఏం చర్చ జరుగుతుందో బయట అంతా రిలే అవుతుంది. ఇండియా కాదు ప్రపంచం అంతా చూస్తుంటే ఒక కేసు తరపున వాదించే లాయరు సుప్రీంకోర్టులోనే బెంచ్ దగ్గర పోయి ఆయన కాలు బూటు తీసి చీఫ్ జస్టిస్ మీద విసిరాడు. ఈ పరిస్థితికి కూడా కారణం ఎవరు? ఈ లాయరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ మోడీ ప్రభుత్వం ఏం చేసినా దళితుల మీద ఏమి చెయ్యదనేటటువంటి ధైర్యంతో, బూటుతోని ఆయన మీద విసిరేటటువంటి ధైర్యం చేశాడు. ఈయన ధైర్యానికి కానీ అక్కడ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకోవటానికి కానీ వాళ్ళని హెరాస్ చేసేటటువంటి అధికారులందరికీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధైర్యాన్ని చూసుకునే చేశారు. నిజంగా మీరు దళితుల రక్షణ కోసం పనిచేసే ప్రభుత్వం అయితే అల్లకల్లోలం కావాల్సిన పరిస్థితి, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద వాదించేటటువంటి లాయర్ బయట కాదు,
సుప్రీంకోర్టులో మొత్తం కెమెరాల ముందు ప్రపంచం మొత్తం చూస్తుంటే దాడి చేస్తే ఏం చేశారు అంటే ఎవరికి తెలియదు, ఏం పట్టించుకోవటం లేదు. అక్కడ సూసైడ్ నోట్ 3 పేజీలు రాసి సంతకం పెట్టి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఏం పట్టించుకోవటం లేదు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఎట్లుంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు ప్రాణం గుప్పెట్లో బతికేటటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పడం ముఖ్య ఉద్దేశము. ఇది దళితుల పరిస్థితి. ఇది కాకుండా మొత్తం భారతదేశంలో ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడితే మా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితే ఏమో, ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే మా మీద ఈడీతోని దాడులు చేపిస్తారేమో, ఈ ప్రభుత్వం మీద మాట్లాడితే మా మీద సిబిఐతోని కేసులు పెడతారేమో, ఈ రకంగా భయంగా బతికేటటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలు ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిపాలన జరిగిన తర్వాత వచ్చింది. కొంతమందికి తప్పు చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాల్చిన వాళ్ళు ఉండొచ్చు, తీర్చిన వాళ్ళు ఉండొచ్చు, అవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ వెంటనే చర్యలు తీసుకున్నాయి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు బీహార్ లో బెల్చి అనే గ్రామంలో దళితుల ఇళ్లను కాల్చి వాళ్ళ మీద దాడి చేస్తే అర్ధరాత్రి ఏనుగు మీద ఎక్కి ఇందిరాగాంధీ గారు 3 గంటలకు పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి మీ తరపున నేనున్నామనేటటువంటి మాట చెప్పడం వల్ల భారతదేశంలో ఉన్న దళితులందరికీ ధైర్యం వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద బూటుతో దాడి జరిగినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ యాక్షన్ తీసుకుంటాము, దళితుల మీద ఈ రకంగా చేసేస్తాన్ని మేము ఖండిస్తున్నాను, ఏ పరిస్థితిలో సహించేదే లేదు, అతన్ని వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు, దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ దట్ కేస్. మొత్తం ప్రపంచం చూస్తుంటే కాలు బూటు తీసుకొని విసిరేచ్చాడు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అందరు చూశారు. మీరెందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఇందిరాగాంధీ రాత్రి ఆ బెల్చి గ్రామానికి పోతుంటే వరదొచ్చి నీళ్లలో పోయే పరిస్థితి లేకపోతే పక్క గ్రామం నుంచి ఏనుగు తెప్పించుకొని ఎవరు రానంటే ఆ ఒక్కటే ఏనుగు మీద ఎక్కి అక్కడ పోయి వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చింది. అదే నాయకత్వం అంటే. మీరెందుకు ఆ పని చేయలేదు? హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ చచ్చిపోతే అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రధానమంత్రి, ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రధానమంత్రి, అతను హర్యానాలో పనిచేస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి, అందరూ బయటకు వచ్చి దీన్ని ముక్త ఖండంతో మీరు ఖండించి వారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే మీ బీజేపీ పార్టీలో ఈ దళితులు ఈ స్థాయిలో పెరిగి మాతో సమానంగా ఐఏఎస్, ఐపీఎస్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇవి కావటానికి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేకుండా పోయింది. మీరు ఇదే రకంగా పరిపాలన చేస్తే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తర్వాత పార్లమెంట్ లో ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఎప్పుడెప్పుడైతే రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద దాడి జరుగుతుంటుందో అప్పుడప్పుడు భారతదేశ ప్రజలే అప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని దించి వారికి అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు అని చెప్పారు. ఇప్పుడు అదే 100% రేపు వచ్చే ఎన్నికల్లో భారతదేశ ప్రజలు చేస్తారు. ఈ సందర్భంగా ఇప్పటికైనా నేను ప్రధానమంత్రి మోడీని, హర్యానా ముఖ్యమంత్రిని వెంటనే బాధ్యత ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు ప్రజల తరపున పనిచేస్తామని, ముఖ్యంగా దళితులు కూడా మీరే ప్రధానమంత్రి, మీరే ముఖ్యమంత్రి అని చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. ఐపీఎస్ ఆఫీసర్ చనిపోయేటప్పుడు స్వయంగా స్వదుస్థిరతో 3 పేజీలు సూసైడ్ నోట్ రాశాడు. దాని మీద ఎవరైనా కేసు పెట్టలేదు అంటానికి కూడా లేదు. కేసు పెట్టింది ఆయన సొంత భార్య, ఐఏఎస్ ఆఫీసర్, ఆమె కేసు పెట్టింది. ఆ ఐపీఎస్ ఆఫీసర్ కుటుంబ సభ్యులు వాళ్ళని లెక్క చేయకుండా పోస్ట్ మార్టం చేసే, ఎక్కడైనా కుటుంబ సభ్యుల్ని ఒప్పించి చేస్తారు. అంటే భయపెట్టి మీరు వాళ్ళ పక్కన నెట్టేసి మీ తప్పు బయటపడిందనే ఉద్దేశంతోనే మీరు పోస్ట్ మార్టం చేశారు. ధైర్యం చేశారంటే మీ
కమిట్మెంట్ వ్యతిరేకంగా ఉంది దళితులకి. నేను దళిత పార్లమెంట్ సభ్యుడిగా చెప్తున్నాను, దళిత ఎమ్మెల్యేగా వంశీకృష్ణ గారు ఉన్నారు, దళిత అభిమానుగా మన కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. నేను ప్రతి ఒక్కడూ దళితులే ఉండాలంటం లేదు, అందరు రిప్రజెంటేటివ్ ఉండాలా. ఇందిరాగాంధీ దళితురాలు కాదు, ఇందిరాగాంధీ కాశ్మీర్ బ్రాహ్మణ్. అయితే ఇందిరాగాంధీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఫార్వర్డ్ క్యాస్ట్ భారతదేశ ప్రజలందరికీ కన్న తల్లిలాగా పరిపాలన చేసింది. మీరు కులం పేరుతోని, మతం పేరుతోని దేశాన్ని విడదీసి ముఖ్యంగా దళితుల్ని బ్రతికే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. భయపడి చచ్చిపోతే మామూలు వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంకా నేను దళితులకి కూడా ఒక మాట చెప్తున్నాను, అయ్యా రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. దాంట్లో మనకు రిజర్వేషన్ పెట్టారు, చదువుకునే అవకాశం రిజర్వేషన్ ఉంది, రాజకీయాల్లో రిజర్వేషన్ ఉంది, ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్ ఉంది, అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉంది. రండి ఉపయోగించుకోండి. ఇవన్నీ ఉన్నా కూడా మన మీద వ్యతిరేకంగా చేసే శక్తుల మీద మీరు పోరాటానికి సిద్ధంగా ఉండాలి, తిరగబట్టానికి సిద్ధంగా ఉండాలని. ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవటం వల్ల మన శత్రువులను మనం బలవంతులు చేస్తున్నాము. మన శత్రువుని ఓడించే శక్తి, ఎదిరించే శక్తి మన రాజ్యాంగం మనకిచ్చింది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో చెప్పాడు, నిరంతర పోరాటం వల్లనే మీ హక్కుల్ని మీరు సాధిస్తారని చెప్పాడు. అడుక్కోవటం వల్ల హక్కులు రావని చెప్పాడు. మరి ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఉండి ఆత్మహత్య చేసుకున్నారని నేను దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నా. నువ్వు చచ్చిపోవడానికి సిద్ధమైనప్పుడు నిన్ను అవమానించినోడి మీద కూడా పోరాటం చేసి అవసరమైతే నలుగురు తప్పి నువ్వు కూడా చావు. అంతేగాని నువ్వు చస్తే వాళ్ళకే ఉపయోగం? ప్రతి దళితుడు తన హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలి. అది గ్రామం కానీ, వార్డు కానీ, వాడి జీవితంలో నిరంతర పోరాటానికి రాజ్యాంగం హక్కిచ్చింది. రాజ్యాంగానికి లోబడి పోరాటం చేయండి. నేను నక్సలైట్లో చేరి పోరాటం చేయమని అంటలేదు. రాజ్యాంగం ద్వారా పోరాటం చేసే హక్కు మనకు అంబేద్కర్ ఇచ్చాడు, మన రాజ్యాంగం ఇచ్చింది. ఈ బీజేపీ ఆలోచన విధానాన్ని మొన్న రాజ్యసభలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఎందుకంటారా? ఏదనంటే దేవుడా దేవుడా అని దేవుడి పేరు చెప్తే స్వర్గం అయినా దొరికింది, ఈ అంబేద్కర్ పేరు ఎందుకు చెప్తారని అవమానించినటువంటి పార్టీ హోమ్ మినిస్టర్. ఆయన అట్లా చెప్పినందుకే ఇవాళ ప్రజలందరికీ అర్థమైంది, దళితుల మీద దాడి చేయొచ్చు, అవమానపరచొచ్చు, ఏం చేసినా ఏం కాదని వచ్చి ఎక్కడ పోయాడు హోమ్ మినిస్టర్? చీఫ్ జస్టిస్ మీద బూటుతో దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదు? బీసీ అని చెప్తున్నటువంటి మన ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరినీ కలుపుకొని డెవలప్ చేయాలని చెప్పిన మోహన్ భగత్ గారు ఎందుకు మాట్లాడలేదు? మోహన్ భగత్ అంటే ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు. ఆ మధ్య ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చాడు, దళితులు కూడా కలుపుకొని మనం అభివృద్ధి చేయాలని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేము సంతోషించాం. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కూడా దళితులు కలిపి అభివృద్ధి చేయాలని చెప్పాడు. బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడానికి రెండోసారి మూడోసారి మొదటిసారి కృషి చేసి కర్త కర్మ క్రియలాగా పనిచేసిన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఎందుకు వీటి మీద చర్య తీసుకోవటం లేదు? దీన్ని బట్టి అందరు కూడా దళితులకి వ్యతిరేకంగా ఉన్నారని ఇప్పటికే అర్థమైపోయింది. నేను కోరుకునేది ఒకటే, దళితులు, చిన్న చదువుకున్న దళితులు, చదువురాని దళితులు, పెద్ద ఉద్యమంలో ఉన్నాడు, కింద స్థాయిలో ఉన్న వాళ్ళంతా మేల్కొనండి. అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోండి. చచ్చే ముందు చంపండి. చచ్చే ముందు నిన్ను చంపడానికి వచ్చినోడిని మీరు చంపితే తప్పులేదు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ఉండి రాజ్యాంగాన్ని ఆ పరిధిలోనే మాట్లాడుతున్నా. కత్తి తీసుకొని నేను పొడుస్తుంటే నువ్వు చచ్చిపోయే ముందు నువ్వు కూడా కత్తి తీసుకోకపోతే పొడవటం ఎక్కువైపోద్ది, చంపటం ఎక్కువైపోద్ది. ఇవన్నీ అయిపోవాలా. అందరూ శ్రీరంగ నీతులు చెప్తే
మరి బుట్టలో ఉన్న రొయ్యలు ఎవరు తిన్నాడు? మీరందరూ మంచిగానే మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ గారు, నేను బీసీని, నేను ఛాయ్ అమ్ముకొని వచ్చాను, నేను పేద ప్రజల ప్రతినిధులని చెప్తున్నాను. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందయ్యా? మామూలు దళిత కుటుంబం నుంచి ఒక లాయర్గా చదువుకొని ఒక జిల్లా జడ్జిగా, హైకోర్టు చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వచ్చినటువంటి గవాయి మీద బూటుతోని దాడి అందరు చూస్తుంటే జరిగితే మీకేమైంది? ఎందుకు చేయలేదు? ఈ సందర్భంలో మా ఆవేదన, మేమేం చేయలేకపోయినా కేఏ పాల్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ సబ్జెక్ట్ మీద సుప్రీంకోర్టులో ఆ బూటు వేసిన ఆయన మీద కేసు పెట్టాడు. ఆ కేసుని సుప్రీంకోర్టు కొలేజియం అంతా కూర్చొని ఆ కేసు తీసుకున్నారు. దానికి నెంబర్ ఇచ్చారు. వారం 10 రోజుల్లో ఆ కేసు కోర్టులో వస్తుంది. ఏమైంది ఈ ప్రజాస్వామ్య భారతదేశం? చివరికి కేఏ పాల్ గారు లాంటి ఒక వ్యక్తి వచ్చి కేసు చేయాలా? చైతన్యం కావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, తోటి వాడిని ప్రేమించే శక్తి రావాలి, తోటివాడి కోసం ప్రాణం ఇచ్చే పరిస్థితి రావాలి. ఒక్క మాట బతకటం లేదు. దళితులే ఈ దేశంలో వారి శ్రమ ద్వారా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు. సంపద, పంటలు, బ్రిడ్జీలు, ఇండస్ట్రీస్ అన్ని వీళ్ళ శ్రమ వల్లనే. ఎందుకు వాళ్ళని మీరు మానవుల్లాగా ఇప్పుడు గుర్తారు? అసలు ఈ 2 చర్యల వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో తలదించుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ స్వతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిపాలనలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకోవటం, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద దయనం చేస్తే భారతదేశాన్ని ఏమనుకోవాలి? భారతదేశాన్ని గురించి అమెరికా ఏమనుకోవాలి? భారతదేశాన్ని గురించి జర్మనీ ఏమనుకోవాలి? జపాన్ ఏమనుకోవాలి? ఆస్ట్రేలియా ఏమనుకోవాలి? కెనడా ఏమనుకోవాలి? ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఏమనుకుంటాయి? సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రభుత్వంలో మార్పు రావాలి. ప్రభుత్వంలో మార్పుతో పాటు దళితులతో కూడా మార్పు రావాలి. ప్రతి ఒక్కడు వాడి చేతనైనంత వరకు పోరాటం చేయాలి, తిరగబడాలి. న్యాయం కోసం పోరాటం, న్యాయ పోరాటం చేయటానికి దళితులంతా సిద్ధంగా అండి. మేమంతా సిద్ధంగా ఉంటాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు రిజర్వేషన్ ఇవ్వడానికి అంబేద్కర్ టైంలో సపోర్ట్ చేశారు. అందుకని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇందిరాగాంధీ టైంలో భూ సంస్కరణ తెచ్చారు, దళితులకి అందరికి భూములు ఇచ్చారు. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇందిరాగాంధీ టైంలో బ్యాంకులు జాతీయకరణం చేశారు, మాకు కూడా ఆర్థిక వనరులకు సమకూర్చారు. అందుకని కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మాకు రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అందుకని మేము కాంగ్రెస్ పార్టీలో. మాకు ఉద్యోగాలు ఇచ్చారు, అందుకని మేము కాంగ్రెస్ పార్టీలో. మేము చదువుకోవడానికి రిజర్వేషన్ ఇచ్చాం, అందుకని కాంగ్రెస్ పార్టీలో. అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వెంటనే ఆ తప్పులు సరి చేసుకునే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు ఎందుకు చేయటం లేదు? మీరు చేయటం లేదు కాబట్టి ఈ భారతదేశాన్ని పరిపాలించడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం కాదు. రాముడు పరిపాలన కావాలని గాంధీ గారు చెప్పాడు. రాముడు పరిపాలన అంటే అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్, ఒక రజకుడు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. రజకులు ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు, ఉత్తరప్రదేశ్లో రజకులు ఎస్సీలు. ఆ రజకుడు రామరాజ్యంలో రాముడిని గురించి, ఆయన పరిపాలన గురించి చిన్న కామెంట్ చేస్తే ఆ రోజు రాముడు ఆయన ప్రాణానికి సమానమైన ఆయన భార్య సీతాదేవిని అడవి పంపించాడు. నువ్వు రామరాజ్యం కావాలని నేను రామాలయాన్ని కడితేనంటే అయిపోద్దా? రామాలయాన్ని కట్టి దళితులను చంపిస్తారా? రాముడు ఎప్పుడైనా దళితులకు వ్యతిరేకంగా ఇట్లా చేశాడా?
రాముడు పరిపాలనలాగా ఉండాలనేది మీరు మాయ నాలుగు మీద చెప్తున్నారు. రాముడు రాజ్యం ఏదైనా వచ్చింది పోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది, ఇందిరాగాంధీ టైంలో వచ్చింది, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వచ్చింది, రాజీవ్ గాంధీ టైంలో వచ్చింది, పివి నరసింహరావు గారి టైంలో వచ్చింది, నెహ్రూ గారి టైంలో పునాదులు ఇచ్చారు. దేశం కోసం స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు ఈ బీజేపీ లేదు, ఈ జనసంఘ్ లేదు, ఇది లేదు. ఈ పార్టీ వ్యాపారస్తుల కోసం అని ఒక జనసంఘం పార్టీ పెట్టుకున్నారు. అదే పార్టీ ఇప్పుడు బీజేపీ అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఓట్లు తీసుకోవడానికి ఈ పార్టీని ఉంచుకుంటే మంచిదని, రామాలయం కట్టాలని. మేమేం రాముడికి వ్యతిరేకం కాదు. నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు చెప్పాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు ఒక రామాలయం, రాష్ట్రంలో ఒక రామాలయం కట్టాలి. రామాలయం అంటే దేవుడే కాదు, రాముడు అంటే ఆదర్శ పురుషుడు, తల్లిదండ్రుల్ని గౌరవించడం రాముడి దగ్గర నేర్చుకోవాలా, భార్యను గౌరవించడం రాముడి దగ్గర నేర్చుకోవాలా, తమ్ముడిని గౌరవించడం రాముడి దగ్గర నేర్చుకోవాలా, ప్రజల పరిపాలన రాముడి దగ్గర నేర్చుకోవాలా, నీతిగా బతకటం రాముడు అడుగుల ఒకటే మాట ఒకటే మానవ రాముడు. అందుకని ఆ రాముడిని మేము కావాలని కోరుకుంటున్నాం. భద్రాచలం రాముడు కానీ మా దగ్గర వేపరగళ్ళ దగ్గర రామాలయం, ఆ రామాలయాన్ని సిరసనగాడు పెద్ద ఎత్తున దానికి నిధులు తీసుకొని వచ్చి దాన్ని ఆదర్శంగా చేయాలని నేను డాక్టర్ వంశీకృష్ణ గారు పెద్ద ప్రణాళికలు తయారు చేస్తాం. మరి మేము రాముడికి వ్యతిరేకం కాదు. మీరు రాముడి పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ, రాముడి పేరు మీద ప్రజా సంక్షేమం కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. మీరు జై శ్రీరామ్ అంటారు, మేము జై సీతారాం అంటాం. మా ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. జై సీతారాం అంటే సమాన హక్కు. సీతాదేవి లేకుండా రాముడు లేడు, రాముడు లేకుండా సీతాదేవి ఆదర్శ దంపతులు. అందుకనే భారతదేశంలో సంవత్సరానికి ఒకసారి కళ్యాణం, రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం జరిగింది. రాముడు కళ్యాణం జరగదు, సీతారామ కళ్యాణం. ఎందుకని చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ కాకుండా ఆ రాముడు పెళ్లిలాగా ఎట్లా తాలిబొట్టు కడతారో ఆ తాలిబొట్టు కట్టిందే హక్కు. ఆ తాలిబొట్టు కడితేనే హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి కింద జిల్లా కోర్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది మన సంస్కృతి, అది రాముడు. ఈ రాముడు రాజ్యాన్ని అక్కడ చేర్చావు, మమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్నాం. రాముడి పేరుతో ఓట్ల కోసం చేసే కార్యక్రమం. రాముడిని మేము 100% పాళ్ళు ప్రేమిస్తాం, గౌరవిస్తాం, పూజిస్తాం, రామాలయాలు కావాలని కోరుకుంటాం. నిన్న మొన్న అచ్చంపేట పోయే దగ్గర రోడ్డు పక్కన పెరటవాన్పల్లిలో 12వ శతాబ్దంలో కట్టిన రామాలయం బయటపడింది. హరే కృష్ణ హరే రామ, ఇంకోటి అంటే జై శ్రీమన్నారాయణ. ఆ స్వాములు తీసుకొని వచ్చి ఆ దేవాలయం దగ్గర అంతా హోమం చేసి త్వరలోనే ఆ రామాలయాన్ని పునరుద్ధరించడానికి 100% పాళ్ళు మేము కృషి చేస్తున్నాం. ఆల్రెడీ దానికి డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి దాతల్ని మాట్లాడాం, దాన్ని చేస్తాం. మా ఉద్దేశం ఆ రామాలయం మా పార్లమెంట్ లో, మా అసెంబ్లీలో ఉంటే మా ప్రజలందరూ ఆదర్శంగా బతుకుతారనే నమ్మకం. ఆదర్శంగా లేనటువంటి రామాలయం మాకెందుకు? మీ రామాలయం కట్టారు పెద్దగా, ఆదర్శమేది? రాముడు పరిపాలనేది? అంత వ్యతిరేకత, దుష్ట పరిపాలన, ప్రజల్ని భయపెట్టడం, అధికారం ఒక్కసారి చేతిలోకి వస్తే అది చేయి జారకుండా ఉండడానికి ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, సిబిఐని, ఇతర కేంద్ర సంస్థలన్నింటి మీ సొంతానికి కొడుకు. ఇది ఎక్కువ కాలం నడవదు. ఇది రష్యా కాదు పుతిన్ లాగా పరిపాలన చేయటానికి, ఇది చైనా కాదు పింగు చింగులాగా పనిచేయటానికి, ఇది ఇండియా. భారతదేశ ప్రజలు స్వతంత్ర కూర్చో భారతదేశ ప్రజలు స్వతంత్రం రాకముందే ప్రజాస్వామ్యం. మన దేశంలో ఏమైనా గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే స్వతంత్రం రాకముందే ఆ ఊళ్ళల్లో పెద్దలంతా కూర్చొని మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసి న్యాయం చేసేవారు. అది ప్రజాస్వామ్యం. మన కల్చర్. భారతదేశ ప్రజల డిఎన్ఏలోనే
ప్రజాస్వామ్యం ఉంది. ఆ ప్రజాస్వామ్యం మీద దాడి చేసే ఏ పార్టీని కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. చివరగా నేను ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా దళితులకు ఒక కాల్, ఎవ్వడు కూడా ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేయొద్దు. ఎవడు ఎదురు తిరిగితే మీకు చేతనైన విధంగా ఎదురు తిరగండి, తిరగబడండి. ఆ విషయాలన్నీ మా దగ్గర తీసుకుని రండి. మేము ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సంస్థను ఏర్పాటు చేస్తాం. ఆ సంస్థకి ఎవరైనా ఈ దళితుల మీద ఎక్కడ దాడి జరిగినా వెంటనే రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అంటే ముఖ్యమంత్రి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొని న్యాయం చేపిస్తాం. అది అధికారుల పోస్టింగ్ కానీ, అధికారులు తీసేయటం కానీ, లేకపోతే ఎక్కడైనా సంఘ బహిష్కరణ చేయడం, వీటన్నిటికీ వ్యతిరేకంగా త్వరలోనే ఒక సంస్థని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రజలందరికీ చెప్తూ, ఎవడు ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోకూడదు. ఇవాళ ఇంకోటి వచ్చింది పేపర్లో, ఎస్సీ కమిషన్ అని ఉంటుంది ఒకటి, దానికి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. దాని దగ్గర కేసులు ఎక్కువైనాయని ఆ కేసులన్నీ ఏ రకంగా రిజెక్ట్ చేయాలని ఒక 10 కేసులు రిజెక్ట్ కావడానికి ఇచ్చారు. అంటే దళితుల మీద ఉన్న కేసులన్నింటినీ ఎక్కువగా పెండింగ్ ఉన్నాయి కాబట్టి తీసేయమని చెప్తున్నారు. నేను ప్రధానమంత్రిని అడుగుతున్నాను, సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, జిల్లా కోర్టులో ఎన్ని, తాలూకా కేసులో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కేసులన్నీ రిజెక్ట్ చేస్తే అది న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? దళితుల కేసులు కాబట్టి అన్ని తీసేయమని ఈ ప్రభుత్వం ఎస్సీ కమిషన్ ఆర్డర్స్ ఇచ్చింది. దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపు వచ్చే పార్లమెంట్ లో నన్ను మాట్లాడకపోయినా నేను పార్లమెంటుని ఆపు చేసిన విషయాన్ని 0 అవర్లో కానీ, క్వశ్చన్ అవర్లో కానీ, 377లో కానీ, ప్రైవేట్ మెంబర్ బిల్లులో కానీ పెట్టి తీవ్రంగా దీన్ని ఆక్షేపించే కార్యక్రమం, వ్యతిరేకించే కార్యక్రమం. వెంటనే మీరు ఎక్కువ కేసులు, ఎస్సీ ఎస్టీల కేసులు కమిషనర్ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ చేయమంటున్నారు. మరి ఎక్కువ కేసులు ఉన్నటువంటి జనరల్ కేసులు కూడా రిజెక్ట్ చేయమనండి. అంటే మీరు దళితులకి జరిగే న్యాయం జరగకుండా చేయటానికి చేసే పని, దళితులకి అన్యాయం జరిగిందని కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తే ఆ కేసు తీసుకోకూడదు, అది తీసేయమంటాడు. అంటే ఇందిరాగాంధీ దళితుల కోసం చేస్తే వ్యతిరేకం చేయాలా? దళితులే కాదు, దళితేతడు కూడా దళితులకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేస్తే కేసు పెట్టాలా కమిషన్ దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇచ్చిన దాంట్లో దళితుడు కానివాడు, దళితుడికి అన్యాయం జరిగిందంటే వాడు కేసు రిజెక్ట్ చేసి తీసేయమంటాడు. ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ హై స్కూల్స్ పెట్టారు. ఆ పెట్టినోడు దళితుడా? రేవంత్ రెడ్డి దళితుడా? రేవంత్ రెడ్డి దళిత అభిమాని. అందువల్ల 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. మేము ఆయన్ని గౌరవిస్తున్నాం, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాం, ఆయనతో పనిచేయడానికి సంతోషంగా ఉన్నాం. ఆయన మాకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఏదైనా జరిగిందని కేసు పెడితే ఆయన పెట్టిన దాన్ని తీసుకోవద్దట. అది కాకుండా ఈ కేసు పెట్టినోడు వాడు ఎస్సీ అయితే వాడి స్టేటస్ ఏంటి, వాడు ఎందుకు పెట్టాడు, వాడు పెట్టింది సరిగ్గా లేకపోతే వాడిని తీసేయమని. అసలు నువ్వు కేసులు తీసేయడానికే ఈ రూల్స్ పెట్టావు. దీన్ని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. వీటి మీద కూడా పార్లమెంట్ లో మాట్లాడతాం, ఆ హర్యానా గురించి మాట్లాడతాం, సుప్రీంకోర్టులో జరిగిన జడ్జి మీద మాట్లాడతాం. పార్లమెంట్ ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నేను ఆల్రెడీ 91లో ఎంపీ అయ్యాను, రెండోసారి 98 అయ్యాను, మూడోసారి ఇప్పుడు అయ్యాను, మధ్యలో ఎమ్మెల్యే అయ్యాను. ఎందుకు? నేను ఉత్సవ విగ్రహం లాగా ఉండదలుచుకోలేదు. ఉత్సవ విగ్రహాలకి విలువ ఉండదు. మూల విగ్రహాన్ని నేను మూల సిద్ధాంతం, రాజ్యాంగ సిద్ధాంతం ప్రకారం ఎంపీ అయ్యాను. నేను ఎంపీ అయిన తర్వాత దళితులకే కాదు, దళితేతరులకు కూడా న్యాయం చేయడంలో నేను ముందున్నాను. నిన్న మొన్న జరిగిన ఎన్నికల తర్వాత
ముఖ్యమంత్రిగా దళితేతరుడైన రేవంత్ రెడ్డి కావాలంటే మొట్టమొదటిసారి నేను సపోర్ట్ చేశాను. దళితులకు సపోర్ట్ చేస్తారని మాకు మాట ఇచ్చినందుకు నేను సపోర్ట్ చేశాను. దళితులు మాకు సపోర్ట్ చేయాలా, దళితులు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. అదే ప్రజాస్వామ్యం. 100% కట్టుబడి ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. ఈయన కోర్టులో కేసు హైకోర్టులో పోతే సుప్రీంకోర్టులో వేయాలని పోతున్నారు. ఏ పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన.